హలో ఫ్యామిలీ, మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి వీకెండ్లో లాస్ట్ డేలో. సో లాస్ట్ డే రావడం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో ఈ వీడియోలో అయితే మొత్తం షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మేమైతే ఇంకా 2 డేస్లో క్లోజ్ అవుతుందనగా వచ్చాము. సో యాక్చువల్లీ సాటర్డే వీకెండ్ ఎనీవేస్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి హైదరాబాద్లో రష్ ఉంటుంది. ఇంకా లాస్ట్ డే ఎగ్జిబిషన్ అంటే ఇంకెలా ఉంటుంది. మేము రావడానికి 2 hours టైం పట్టింది. అనుకోకుండా వచ్చామన్నమాట. సో ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత ట్రాఫిక్ ఇంత క్రౌడ్ ఉంటారని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. 2 hours మాకు ట్రాఫిక్లోనే పట్టింది. ఇంకా ట్రాఫిక్లో వెనక్కి వెళ్ళాలి అని కూడా అసలు ఆప్షనే లేదు. ముందు వెనక మొత్తం వెహికల్స్ ఉన్నాయి. ఇంకా రిటర్న్ అయిపోవాలన్నా కూడా ముందుకు వెళ్ళడం తప్ప ఇంకా ఆప్షన్ లేదు. ఒకలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. ఇంకా అక్కడ ఎవరినన్నా సరే నాంపల్లి అంటే కూడా భయపడుతున్నారు. ట్రాఫిక్లోనే 1 hour ఉండిపోవాల్సి వస్తుంది అక్కడ అని. సో ఎవ్వరు కూడా తీసుకోవట్లేదన్నమాట. ఇంకా అలా ఎలా అయినా సరే ఎంటర్ అయితే అయ్యాము. మేము ముందైతే విజిట్ చేసాం, కానీ మేము మధ్యలో విజిట్ చేసాం. అలా వీక్ డేస్లో విజిట్ చేయడం వల్ల ఎంజాయ్ చేసాము. సో ఈసారి అయితే చాలా క్రౌడ్ ఉందండి. ఆఫర్స్ పెడుతున్నారని కూడా మనకి చాలా వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో, ఇన్స్టాలో. కానీ అక్కడ ఆఫర్స్ అయితే ఏం లేవు. ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి. ఎక్కడ బార్గెన్ చేసినా కూడా ఎవ్వరూ తగ్గించట్లేదు. అసలు ఈ క్రౌడ్ని చూసి నేనైతే ఎంత షాక్ అయ్యానో. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత క్రౌడ్లో ఉన్న ప్లేస్లోకి వెళ్ళడం, దట్టు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాను. అసలు సాహసం చేశారనే చెప్పాలి. జనరల్గా క్రౌడ్ తక్కువ ఉంటే మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట, స్లోగా ప్రశాంతంగా. కానీ ఇంత రష్లో ఎక్కడైనా షాప్ దగ్గర ఆగాలన్నా కూడా అసలు ప్లేసే లేదనమాట. చూసి మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. ఈ క్రౌడ్లో మమ్మల్ని చూడండి, నా ఫేస్లో మొత్తం టెన్షనే ఉందన్నమాట. ఎలా అన్నా మళ్ళీ బయటకు వెళ్ళాలి, ఎలా వెళ్తామని చెప్పి. సో అంత క్రౌడ్ ఉన్నారు మొత్తం కూడా. ఇక్కడ ఆఫర్స్ అయితే పెడుతున్నారు, కానీ మనం 1000కి 4 బెడ్షీట్స్ అలాగా అడిగితే కింగ్ సైజ్ బెడ్షీట్స్ కాదు, అవి చిన్న సైజు అలా చెప్తున్నారనమాట. అండ్ లాస్ట్ డే ఆఫర్స్ అని కూడా ఏం లేవండి, అన్నీ ఫిక్స్డ్ రేటు. ఎక్కడ ఏం అడిగినా కూడా అన్నీ ఫిక్స్డే ఉన్నాయి. అదే ప్రైస్ బయట కూడా ఉంటాయి కదా అని అయితే అనిపించింది నాకు. నేను అంత దూరం వెళ్ళి అసలు ఏం షాప్ చేశానో లాస్ట్ వరకు కూడా చూడండి ఈ క్రౌడ్లో. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ప్లేస్ ఉంటే మెయిన్ తిరిగి మనం చూసుకోవడానికి, షాపింగ్ చేయడానికి ఉంటుంది. దట్టు పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. ఇంకా వాళ్ళకి అంత దూరం వెళ్ళిన తర్వాత ఫస్ట్ పిల్లలకి వచ్చేది ఆకలి, దాహం. ఇంకా వాళ్ళ కోసం నేను ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే వెతికాము మేము. ఈ రష్లో ఫుడ్ కోర్ట్ కూడా ఎక్కడుందో, ఎటు పోవాలో కూడా అసలు తోచలేదన్నమాట. లాస్ట్ నాకైతే బయటకు వచ్చే వరకు టెన్షన్గానే ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనకి చాలా రీసెంట్ టైమ్స్లో బ్యాడ్ న్యూసే ఉంటుందన్నమాట. స్టాంపేడ్ జరగడము, యాక్సిడెంట్స్ అవ్వడము. 2025 స్టార్ట్ అయిన తర్వాత అదేంటో చాలా జరుగుతున్నాయండి. మరి నాకే అలా అనిపించిందో, మీకు కూడా అలా అనిపించిందో కమెంట్ చేయండి. చాలా బ్యాడ్ న్యూసెస్, యాక్సిడెంట్స్ అని తిరుపతిలో స్టాంపేడ్, ఇవన్నీ కూడా చాలా బాధ అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు. సో అందుకనే ఇలాంటి రష్ ఉన్నప్పుడు ఉన్న ప్లేసెస్లో అయితే కొంచెం టైం తీసుకునన్నా వెళ్ళాలి. లేదు, చాలా పేషెన్స్ ఉండాలి ఈ టైంలో. కంగారు పడి ముందెళ్ళాలి అనే కంగారుతో అనేది ఉండకూడదు. ఫస్ట్ ఒకవేళ జనాలు ఉంటే ఓకే, వాళ్ళని వెళ్ళిన తర్వాత అన్నా మనం లాస్ట్లోనే వెళ్ళాలి, కానీ అసలు కంగారు అయితే పడకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. ఎవ్వరు అయితే చూడరు వచ్చి వెనకాల మనకి. తర్వాత ఏమైనా జరిగాక బాధపడే కన్నా ముందుగానే మనం సేఫ్టీ ప్రికాషన్స్ చూసుకోవాలి. ఇక్కడ మేమైతే అనుకోకుండా అయితే వెళ్ళాము ఇంత క్రౌడ్లోకి. ఫస్ట్ టైం అనమాట అందరికీ కూడా మాకు. సో ఇంకా నేను
ఏదేమైనా సరే ముందు వెళ్ళని లాస్ట్లో అన్న నుంచుందామని చెప్పి ఇంకా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడైతే ఉన్నాము. లాస్ట్కి మాకైతే ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ దొరికింది. ఇది అయితే చాలా బాగుంది యాక్చువల్లీ టేస్ట్. ఇది ఢిల్లీ మనకి చాట్ అది అనమాట. మొత్తం స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్లేస్ కూడా ఉంది ఇక్కడ కొంచెం తినడానికి. అంటే ఈ క్రౌడ్ కూడా స్టార్టింగ్ ఉన్నారు బాగా, ఎంట్రీలో మిడిల్లో ఉన్నారు, ఇంకా అలా కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉన్నదన్నమాట. ఇంకా మేము ఇక్కడ కొంచెం స్నాక్స్ తిని అలా కొంచెం కూల్ డ్రింక్ ఏదైనా తాగేస్తే అప్పుడు కొంచెం రిలాక్స్ అయిందనమాట. ఆ తర్వాత మిగిలింది తిరగడానికి కొంచెం టైం ఉంది, ఇంకా స్లోగా చేసుకున్నాము. మాకైతే ఫస్ట్ ఇలాంటి నార్త్ సైడ్ స్నాక్స్ ఏమైనా ఉన్నాయంటే మేము ఫస్ట్ ప్రిఫర్ చేసేది వడాపావ్, పావ్ బాజీ అనమాట. వడాపావ్ అయితే మాకు అందరికీ ఫేవరెట్. సో ఫస్ట్ మేము వడాపావ్ తీసుకున్నాము. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇక్కడ అంతా కూడా నీట్గా హైజీన్గా క్వాలిటీగానే చేస్తున్నారు ఫుడ్. అండ్ మిర్చి బజ్జీస్ ఇవి కూడా తీసుకున్నాం అనమాట. అన్నీ వేడివేడిగా ఉన్నాయి. సో అక్కడ తినేసిన తర్వాత మాకు ఎనర్జీ వచ్చింది కొంచెం, ఇంకా అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఇది మొత్తం గేమ్స్ జోన్ అనమాట. ఇక్కడ కూడా మేము రైడ్స్ చేయాలన్నా కూడా ఎంతగా రష్ ఉన్నారంటే అలానే రైడ్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎవ్వరు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంకా మేము కూడా ఒక దగ్గర ప్లేస్ ఉంటే సో ఒక రైడ్ అయితే చేసాము, నేను పిల్లలు. ఇంకా అందరూ కూడా ఆ క్రౌడ్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేమైతే ఇంకా వెయిట్ చేసి ఒక రైడ్ అయితే తీసుకున్నాము, నేను ఇద్దరు పిల్లలు. ఇదైతే బాగుందండి. ఫ్యామిలీ పేరెంట్ని ఎవరైనా ఇక్కడ ఎలో చేస్తున్నారు. సో ఎంజాయ్ చేసాము ఈ రైడ్. కాసేపు కూర్చుని అలా రిలాక్స్ అయ్యాము. ఇంక ఇక్కడ చాలామంది ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ కూడా తీసుకోవట్లేదు, క్యాష్ అంటున్నారు. మన దగ్గర అయితే అప్పుడప్పుడు కొంచెం క్యాష్ కూడా అవైలబుల్ ఉండదు. ఆన్లైన్ పేమెంట్ ఉంటే కొంచెం ఈజీ ఉండేది. అలా మా దగ్గర ఇంకా ఆప్షన్ లేక ఒక 2 రైడ్స్ అయితే మేము డ్రాప్ అయిపోయాము. సో అవన్నీ అయితే కూడా బాగున్నాయి అన్నమాట. ఇంకా రైడ్స్ అవి చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. అవి అయితే ప్రైస్ కూడా డీసెంట్ ప్రైస్లోనే ఉంది. ఒక 50 రూపీస్కి, 100 రూపీస్కి, 250 రూపీస్కి, కొంచెం హెవీ అంటే 100, 150 ఆ రేంజ్లో ఉన్నాయి. అసలు ఛాన్సే లేదనమాట ఆగి కొనుక్కోవడానికి, చూడ్డానికి, సెలెక్ట్ చేసుకోవడానికి కూడా క్రౌడ్ ఇంకా వచ్చేస్తున్నారు. వాళ్ళు సెలెక్షన్ చేసుకోవాలి, తీసుకోవాలి అంతే. పక్కన వాళ్ళు ఎలా అయిపోయినా సరే ప్లేస్ లేకుండా, స్కోప్ లేకుండా ఉందన్నమాట. సో అందుకని నేను అంత దూరం వెళ్ళి కూడా చాలా మటుకు అసలు నేనేమి షాపింగ్ కూడా చేయలేదు. ఏదన్నా ఒక ట్రెండ్ తీసుకున్నాను అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతుంది, ఇది స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ సాస్ అనమాట. ఇది కూడా చాలా కాస్టే ఉంది. అదొక్క 4-5 స్ట్రాబెర్రీస్ వేసాడు, దానిలో కొద్దిగా చాక్లెట్ సాస్ అయితే వేసాడు. కొంచెం అడిగాం మేము ఇంక ఇమ్మని. అది ఒకటి 100 రూపీస్ అనమాట. టేస్ట్ అయితే అంత అనిపించలేదు. ఇంకా మా చిన్నోడికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి నన్ను ఎలా తిడుతున్నాడంటే, ఇద్దరు నీ ప్లానే, నీ ప్రోగ్రామే, ఇది మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఇది ఏంటి అసలు. మా చిన్నోడు అయితే లిటరల్లీ డిస్గస్టింగ్ షాప్స్, ఈ ప్లేస్లోకి ఎందుకు తీసుకొచ్చావు అని తిడతాడు. అటు చూసారు ఎలా తల కొట్టుకుంటున్నాడో. ఇంకా అలా వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి ఒక ట్రెండ్ అయితే కొనుక్కున్నాను. ఏం కొనుక్కున్నాను నెక్స్ట్ షార్ట్లో అయితే షేర్ చేస్తాను. సో మొత్తానికి ఆ క్రౌడ్లో నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే ఇలా బయటకు వచ్చేసాము. ఇంకా ఎగ్జిబిషన్ 1 or 2 days ఉందండి. ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళేసి రండి. మండే టైంలో, వీక్ డేస్లో అయితే అంత క్రౌడ్ అయితే ఉండదని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంకొకటైతే గుర్తుపెట్టుకోండి, సేఫ్టీ. మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సేఫ్టీగా వెళ్ళి రావాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో అది మా నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. Bye bye.